రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు, ఒక్కసారి నమ్ముతారు అబద్ధాలని. ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంధు వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి చింత గట్టరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు. నీ లాగుల తొండలు జొరగొట్టారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుంది ఆ భాష, మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో ఆరువడుగు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు.